హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు కీలక మలుపు తిరిగింది. ఏసీబీ కస్టడీలో శివబాలకృష్ణ కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఓ ఐఏఎస్ అధికారి పేరు ప్రస్తావించారు. దీంతో ఈ కేసులో శివబాలకృష్ణ కన్ఫెషన్ స్టేట్మెంట్ కీలకంగా మారింది. పలువురి ఒత్తిడి మేరకే తాను అక్రమాలు చేశారంటూ ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ఆస్తులు కూడా అందులో భాగంగా సంక్రమించినవే అని చెప్పినట్టు తెలుస్తోంది. శివబాలకృష్ణ వద్ద డాక్యుమెంట్ల ప్రకారం 250 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు. బాలకృష్ణకు ఏసీబీ అధికారులు 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్పై ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో శివబాలకృష్ణతో పాటు ఇతర అధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు. శివబాలకృష్ణకు సంబంధించి 214 ఎకరాల భూములు గుర్తించారు. శివబాలకృష్ణ కేసులో ఈటీ, ఐడి కూడా ఫోకస్ పెడుతోంది. కేసు వివరాలను కేంద్ర దర్యాప్తు సంస్థలు సేకరిస్తున్నాయి. శివబాలకృష్ణ బినామీలపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా శివబాలకృష్ణ సోదరుడు నవీన్ను అధికారులు అరెస్టు చేశారు. మరో ఇద్దరిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే కేసులో శివబాలకృష్ణతో పాటు అతని సోదరుడు నవీన్ కుమార్ కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. ఇందులో ప్రధానంగా శివబాలకృష్ణను 2 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించినటువంటి ఏసీబీ అధికారులు అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసిందండి. ఈ విధంగా ఇప్పటి వరకు 214 ఎకరాల ఆస్తులతో పాటు 250 కోట్ల మేరకు ఆస్తులను కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు శివబాలకృష్ణ కలిగి ఉన్నటువంటి ప్రధాన అభియోగాలతోనే గతంలో శివబాలకృష్ణ నివాసాలు, తన కుటుంబ సభ్యుల నివాసాలు, తన బంధువుల నివాసాలతో పాటు తన బినామీలు ఎవరైతే బినామీలుగా వ్యవహరించారో దానికి సంబంధించిన దానిపై కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేసి అనేక కీలక ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. ఇక మన చూడొచ్చు హై బ్రాండ్ సంబంధించిన వాచులు, యాపిల్ ఫోన్స్, ఇంట్లో విలువైనటువంటి వస్తువులు, లాకర్స్ లో 18 తులాల బంగారం, ఇంట్లో దొరికినటువంటి 2 కేసుల బంగారం, 6 కిలోల సిల్వర్, 99 లక్షల నగదు, వీటన్నింటి కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించడం జరిగింది. ఇటీవల కాలంలో అతని కస్టడీ చేసి విచారించిన నేపథ్యం మొత్తం శివబాలకృష్ణకు 214 ఎకరాల ఆస్తులను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో 250 కోట్ల పైనే ఉంటుందంటూ కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటివరకైతే శివబాలకృష్ణ గతంలో సహకరించిన అధికార పాత్ర నుంచి కూడా ఏసీబీ అధికారులు పూర్తిగా ఆరోపిస్తారు. మరోవైపు ఈ రోజు ఏసీబీ కోర్టు శివబాలకృష్ణ బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై ఈ రోజు ఏసీబీ కోర్టు విచారించే నేపథ్యంలో వివాదాలు కూడా పూర్తి కావడం జరిగింది. ఈ యొక్క శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ పై సోమవారం వచ్చే రోజు ఏసీబీ కోర్టు ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు శివబాలకృష్ణ సోదరుడు కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి అతన్ని కూడా జ్యుడిషియల్ రిమాండ్ చెంచల్ కూడా జైలు తరించిన నేపథ్యంలో అతనికి కూడా బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయడం. ఇక శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ పై మాత్రం తీర్పును మాత్రం వచ్చే సోమవారానికి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. శివబాలకృష్ణకు సహకరించినటువంటి వారు ఎవరు ఏంటి అన్న దానిపై కూడా ఇంకా ఏసీబీ అధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. అతనికి సంబంధించి ప్రభుత్వ అధికారి ఒక కీలక సభ్యుడిగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి ఇతనికి సహాయ సహకారాలు అందించినట్టు కూడా ఏసీబీ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు. కాబట్టి ఆ కోణం కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఓకే సునీల్, థ్యాంక్ యూ.